హలో హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఒక హెల్దీ చపాతీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఆరోగ్యానికి ఎంతో శక్తినిచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చే చపాతీని తయారు చేయడానికి నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. మనం నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకున్నట్టయితే కాలీఫ్లవర్ బాగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ముక్కలు చేసుకున్న కాలీఫ్లవర్ని మనం మిక్సీలో వేసి ఒకే ఒక తిప్పు తిప్పాలండి, చిన్న పీసెస్ అయ్యేటట్టు. ముక్కలుగా చేసుకున్న కాలీఫ్లవర్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. కాలీఫ్లవర్ తయారు చేయడానికి నేను ఒక బాండి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. దీనిలోనికి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. దీనిలోనికి నేను ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. నేను దీన్ని ఆయిల్లో వేస్తున్నాను. దీనిని మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా బాగా కొద్దిగా వేగిందండి, పూర్తిగా వేగనవసరం లేదు. దీనిలోనికి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేయాలి. కాలీఫ్లవర్ వేసిన తర్వాత మనము ఒక 5 నిమిషాలు బాగా వేయించాలండి. కాలీఫ్లవర్ ఒక 5 నిమిషాలు వేగిందండి. దీనిలోనికి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను, చిన్న స్పూన్ తోటి. దీనిని అంతా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసిన తర్వాత అదంతా మనము కలిసేలా కలుపుకొని దీన్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని దీనిపైన మనము ఒక మూత పెట్టుకొని కాలీఫ్లవర్ నెమ్మదిగా ఉడుకుతుందండి. దానిలోనికి మనం కొద్దిగా మసాలా తయారు చేసుకోవాలి. దానిలోనికి ఒక వెల్లుల్లిపాయ తీసుకుని ఈ విధంగా తీసి పెట్టుకున్నాను. దానిలోనికి 6 పచ్చిమిరపకాయలండి, కొద్దిగా కొత్తిమీర, ఈ 3 కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మసాలాని తయారు చేసుకున్నామండి. దీనిని మనము ఇప్పుడు ఉడుకుతున్న కాలీఫ్లవర్ కూరలో దీన్ని వేసుకోవాలి. దీనిని ఈ కూరలో వేసుకుని మనము 5 నిమిషాలు దీనిని వేయించుకోవాలండి. ఈ విధంగా వేసి మనము ఈ కూరని 5 నిమిషాలు హైలో పెట్టి వేయించుకోవాలి. 5 నిమిషాలు మనం మసాలా వేసిన తర్వాత కాలీఫ్లవర్ బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనిని ఈ గిన్నెలోనికి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న కాలీఫ్లవర్ కూరని మనము బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత గోధుమ పిండి వేసి మనం దీనిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనము తయారు చేసుకున్న కూరలోనికి ఈ గ్లాస్ తోటి నేను 1.5 గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నానండి.
దీనిలోనికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మీరు టేస్ట్కి కొంచెం పిండిలో కూడా ఉప్పు వేస్తే మనకి బాగుంటుందండి. దీనిని నెమ్మదిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేవి కొద్దిగా కొద్దిగా పోస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళన్నీ వేయకూడదు. ఈ విధంగా తయారు చేసుకున్న చపాతీ పిండిని మనము చిన్న చిన్న ఉండలుగా తీసుకొని దీనిపైన కొద్దిగా పొడిపిండి వేసుకుని మనము చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. మధ్యలో మంట పెట్టవలసిన అవసరం లేదండి. చపాతీ వేయించడానికి నేను పెనం పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా తయారు చేసుకుని చపాతీని నేను పెనం మీద వేస్తున్నాను. దీనిని కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చపాతీలాగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా చపాతీని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాలీఫ్లవర్ చపాతీ రెడీ అయిపోయిందండి. ఇది తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.